దొరికిన వారికి ఎదురుతారంట మేలు. ఒక ఆయన బైబిల్లో చదువుతా, భార్య దొరికిన వారికి మేకు దొరికిన అన్నాడు. ఏం దొరికిందంట? మేకు. కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు, భర్తలకి మేకు ఎప్పుడు పొడుస్తా ఉంటారు, పెద్ద పెట్టి ఆడి పెట్టి పొడుస్తా ఉంటారు, అవసరం కొరికేస్తుంది. అట్లా మేకులా ఉంటారు కొంతమంది. మేకులా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలంట? మేలుకరంగా ఉంటారు, మేలుగా ఉండాలంటే భర్తకి. తర్వాత సామెతల గ్రంథం 27:15. 27:15. ముసురు దినమున ఇంకొక భార్య ఉందండి. ఏ భార్య? కయ్యాలి భార్య. అక్కడ అమ్మో ఆమె నేను నోరేదా బాబు అంటాడు, ఆమె నేను నోరేదా బాబు అంటాడు. ఏం భార్య? ఆ పేరు కయ్యాలి. అందరితో గొడవలే. రోడ్డు పోయేవాళ్ళు గొడవతో, కుక్కలతో గొడవలు, మనుషులతో గొడవలు, కాకులతో గొడవలు, పక్షులతో గొడవలు, కోళ్ళతో గొడవలు, చిన్నపిల్లలతో కూడా పెద్ద అందరితో. ఏ భార్య? ఆ భార్య ఏ భార్య? కయ్యాలి భార్య. కయ్యాలి భార్య. ఆ కయ్యాలి భార్య దేంతో పట్టాడు? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లు. ముసురు పెట్టిందానికి బట్టి వాన ఏం చేస్తుంది? ముసురు పెట్టినప్పుడు వాన నీళ్లు కాతా ఉంటే, ముసురు పట్టిందంటే వాన కాతా వర్షం పడతానే ఉంటుంది. ఈ గయ్యాలి భార్య కూడా మొత్తాన్ని ఏదో మాట్లాడుతూనే ఉంటుంది, వాగుతూనే ఉంటుంది. ఇక టేప్ వేసుకున్నా పీకేసేలా మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఆమె ఏం పేరు పెట్టారు? గయ్యాలి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంతమంది రకాలమైన ఆడవాళ్ళు ఉన్నారు. మొదటిగా భయభక్తులు కలిగిన స్త్రీ అన్నారు, రెండవదిగా గుణవతి అయిన భార్య అన్నారు, మూడవదిగా మేలుకరమైన భార్య అన్నారు, జ్ఞానవంతురాలైన భార్య అంటున్నారు, తర్వాత సుబుద్ధి గల భార్య, తర్వాత గయ్యాలి భార్య. మనమందరము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, గుణవతి అయిన భార్యగా, ఉండేది జ్ఞానవంతురాలుగా ఆడవాళ్ళైన మీరందరూ ఉండుగాక. ఆమేన్. మీరు మీ భర్తలకి మేలుకరముగా ఉండుగాక. మేకుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మేకుగా ఉండకూడదు. మేకుగా ఉంటే ఎప్పుడు పొడుస్తాం. ఇక మేకుగా ఉండకూడదు. కొంతమంది ఇక వాళ్ళ